వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను జమీమా. ఈరోజు మన స్టూడియోలో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. వారిని అడిగి ఎన్నో విషయాలు మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. ఎన్నో కార్యక్రమాల మీద ఇప్పటివరకు అనాగరంగా మాట్లాడినటువంటి సందర్భాలు, సార్ యొక్క సూచనలు సలహాల ద్వారా ఎంతోమంది విద్యార్థులు తమ భవిష్యత్తులో ముందుకు వెళ్తూ ఉన్నారు. దానికి మనం ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనకి లైవ్ ప్రోగ్రాం ద్వారా మాట్లాడేటటువంటి ఒక మాట చాలా విలువైనది. ఎందుకనంటే ప్రపంచం అన్ని విధాల ముందుకు సాగిపోతోంది. టెక్నాలజీ పరంగా చూసుకున్నా, ఆర్థిక పరంగా చూసుకున్నా అమెరికా ముందంజలో ఉంది. కానీ అమెరికానే తలదన్నే విధంగా చైనా తీసుకొచ్చినటువంటి ఒక డీప్ సీక్ యాప్ అనే ఒక యాప్ ద్వారా మొత్తం అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది, స్టాక్ మార్కెట్ అనేది 2 రోజుల్లో చాలా మటుకు కొలాప్స్ అయిపోయింది. ఎంత దారుణంగా కొలాప్స్ అయిపోయిందంటే ఒక 2 రోజులకి సంబంధించి 2 లక్షల కోట్ల వరకు పతనానికి గురైంది. ఎందుకు? ఆ డీప్ సీక్ అనే యాప్, చైనా కనిపెట్టినటువంటి ఆ యాప్ అమెరికన్ స్టేట్ని మొత్తాన్ని కదిలించే విధంగా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థని దిగజార్చే విధంగా ఎందుకు కనిపించింది, ఎందుకు ఆ ప్రభావం స్టాక్ ఎక్స్చేంజ్ మీద పడింది అనే మిగతా విషయాల్ని డాక్టర్ సతీష్ గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సతీష్ గారు. ప్రతిసారి వివిధ స్టూడెంట్స్కి సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి మాట్లాడతారు. కానీ ఈరోజు మాత్రం స్టాక్ ఎక్స్చేంజ్ మీదకి మీ మైండ్ అనేది డైవర్ట్ అయింది. సో ఆఫ్ కోర్స్ మనం చాలా వీడియోస్లో అంటే స్టూడెంట్స్కి, పిల్లలకి, లేకపోతే తల్లిదండ్రులకి చెప్పినప్పుడు టెక్ చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది, మన ఊహకు కూడా అందదో, దయచేసి బాగా చదవండి, మంచి కాలేజీలో చదవండి, మీరు అనుకున్నట్టుగా లేదు, మీకు సరిగా అవగాహన ఉండట్లేదు, తుఫాను ముంచుకొస్తుంది కానీ మీకు తెలియట్లేదు. సో ఇది ముందు తెలుసుకున్నటువంటి వ్యక్తులే తెలివైన వ్యక్తులు అవుతారని చెప్తున్నాం మనం. ఇప్పుడు ఈ రోజుని ప్రపంచంలో ఉన్నటువంటి ఐటీకి పెట్టిన పేరు దగ్గర ఉన్నటువంటి అమెరికా అని కూడా, అమెరికా అనేది జనరల్గా ఐటీకి పెట్టినటువంటి పేరు అది. సో మేజర్గా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్, మెటా కంపెనీ కానివ్వండి, అందులో ఉన్న ఫేస్బుక్ అలాంటి మెటా కంపెనీ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఇట్లాంటి కంపెనీస్ ఈ కోవిడ్ తర్వాత కొన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారండి. ఇప్పుడు ఓపెన్ ఏఐ మనం ఏదైతే చెప్తాం, మనం జనరల్గా గూగుల్, మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఓపెన్ ఏఐ ఏదైతే మనం ఎక్కువగా ఇప్పుడు వాడుతున్నాం, పాపులర్ అయిందో, అట్లాగా ఉన్నటువంటి చాలా రకాలైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వచ్చి ప్రపంచం ముందుకెళ్తుంది అని మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు దాకా. సో దీనికి సంబంధించి ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ షేర్ హోల్డర్స్ కానీ, షేర్స్ కానీ, కంపెనీ వాల్యూస్ కానీ హయ్యెస్ట్ చూసుకున్నట్లయితే అటు మీకు టెస్లా తీసుకున్నా, లేకపోతే యాపిల్ తీసుకున్నా, లేకపోతే గూగుల్ తీసుకున్నా, మెటా కంపెనీ తీసుకున్నా, ఇవే ఉంటాయి. వీటిలో మొత్తం అంటే ప్రపంచ మొత్తానికి ఎక్కువగా ఉన్నటువంటి వాల్యూమ్లో చూసుకున్నట్లయితే ఐటీ సర్వీసెస్, దాని యొక్క కంపెనీ వాల్యూస్ ఇవి మాట్లాడుకున్నాం. దాంట్లో ఒక స్టెప్ ముందుకు వచ్చినటువంటి యుగం కోవిడ్ తర్వాత లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వచ్చినాయి. ఓపెన్ ఏఐ అనేది ఒక కుదిపింది మనకి. అప్పుడు అలాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ చాలా కంపెనీస్ వచ్చినాయి. ఇప్పుడు లామా అని కూడా వాళ్ళకి తయారు చేయడం జరిగింది. లేకపోతేనేమో జెమినీ గూగుల్ వాడది కానివ్వండి, గెమ్మా అని GMMA అని ఉంటుందండి, అది కూడా గూగుల్ వాళ్ళది. క్వాన్ అని, లేకపోతేనేమో మైక్రోసాఫ్ట్ వాళ్ళది పై3 అని, ఫాల్కాన్ అని, ఎర్నీ అని, కోహిర్ అని, లేకపోతే IBM వాళ్ళది గ్రానైట్ అని, లేకపోతే కమాండ్ అని, LGA అని, ఇలా రకరకాల లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వచ్చినాయి మార్కెట్లో. ఈ కంపెనీస్ అన్ని చాలా కాంపిటీషన్తో ముందుకెళ్తున్నాయి. ఈ టైంలో డీప్ సీక్ అనేది ఒక యాప్, అది ఫ్లై హై అనే ఒక కంపెనీ ఉంటుందండి. హై ఫ్లైయర్ అనే ఒక కంపెనీ, అది హై ఫ్లైయర్ అనేది ఒక కంపెనీ 2016లో చైనాలో ఉంది. ఆ కంపెనీ ఏం చేసేదంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్స్ ఇండస్ట్రీలో ఉండేది. అది అంటే హెడ్జ్ ఫండ్ కంపెనీ అంటారు దాన్ని, ఫైనాన్స్ ఫర్మ్. అది తర్వాత 2021లోకి వచ్చేటప్పటికి అది ఏం చేసిందంటే, చిన్న కంపెనీ అండి అది. 2021లోకి వచ్చేటప్పటికి ఆ కంపెనీ ఏం చేసిందంటే ఏఏ ట్రేడింగ్లోకి వచ్చింది. అంటే ట్రేడింగ్ ఫర్మ్ కింద ఉంది అది. ఏఏ ట్రేడింగ్లోకి వచ్చింది, ఆల్గరిథమ్స్ ఏఏ ట్రేడింగ్లోకి వచ్చింది. తర్వాత 2023కి వచ్చిన తర్వాత అప్పటికి ఏం చేశారంటే, ఆ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, మీకు కో ఫౌండర్ ఎవరైతే ఉంటారో, లయాంగ్ వెన్ఫాంగ్ అని ఒక అతను ఉంటాడండి, చైనీస్ అతను. అతను ఏం చేశాడంటే, అప్పటికి చైనా ఏం చేసింది, ఎన్విడియా రిస్ట్రిక్ట్ చేసింది. దాన్ని ఏమంటారంటే శాంక్షన్స్ అంటారు అనమాట అండి. అంటే USA ఇంపోజ్ ఆన్ శాంక్షన్స్ అంత చైనా. అంటే ఏంటి, ఎన్విడియాలో తయారు చేసే చిప్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఆ హార్డ్వేర్ చిప్స్ ఏవైతే మీకు GPUs ఉంటాయో అవి చాలా అవసరం ఈ యొక్క సాఫ్ట్వేర్కి, ఏ టెక్నాలజీ ముందుకు వెళ్ళడానికి, మోడర్న్ టెక్నాలజీస్లో ముందుకు వెళ్ళడానికి. ఆ చిప్స్ని ఈ కంపెనీ ఈ చైనాకి వెళ్ళడానికి శాంక్షన్స్ పెట్టింది అమెరికా. ఎందుకని, అమెరికా ఒక్కటే ప్రపంచంలో ఎదగాలి, వేరే కంపెనీస్ ఏ టెక్నాలజీస్లో ముందుకు వెళ్ళకూడదు అని దానికి సంబంధించినటువంటి హార్డ్వేర్కి సంబంధించినటువంటి GPUsని చైనాకి సప్లై చేయడం మానేసింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలివిగా,
శాంక్షన్స్కి ముందే ఊహించాడు ఏంటో తెలియదు కానీ ఈ వ్యక్తి ఒక 10,000 నుంచి ఇంకా ఎక్కువ అని చెప్తున్నాడు, 50,000 వరకు A100 GPUs అని ఉంటాయండి. అంటే సిస్టమ్స్లో మన GPUs అంటారనమాట అండి, సపరేట్గా ఎప్పుడైనా చెప్తాను. హార్డ్వేర్ GPUs కొనిపెట్టుకున్నాడు వీడు. కొనిపెట్టుకుని అంటే అప్పట్లో ఇంకా ఇప్పుడు లేటెస్ట్ వచ్చినాయి, అది ఇంకా చెప్పాలంటే ఓల్డ్ అని చెప్పాలి, 2023కి ముందు అది యాక్చువల్గా ఈ శాంక్షన్స్ రాక ముందు. వీడు ఏం చేశాడంటేనంటే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని ఓపెన్ ఏఐకి ధీటుగా తయారు చేయాలి అనే ఉద్దేశంతో కాకదు, కానీ ఒక రీసెర్చ్ చేసి తక్కువ అమౌంట్తో తక్కువ ఖర్చుతో మనం ఎందుకు తయారు చేయకూడదని లోకల్గా ఉన్నటువంటి చైనీస్ ఇంజనీర్స్ని టాప్ యూనివర్సిటీస్లో కొంతమందిని హైర్ చేశాడు. ఇతను చదివింది జీజాంగ్ యూనివర్సిటీ అంటారండి. జీజాంగ్ యూనివర్సిటీ అనేది చాలా మంచి ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, చాలాసార్లు చెప్తూ ఉంటాం. చైనా అనగానే జనం మీద పడిపోతారు, అది వేరే విషయం పక్కన పెట్టండి. జీజాంగ్ యూనివర్సిటీ అన్న దాంట్లో అతను యూనివర్సిటీలో చదివాడు. సో గంగజు అనేది ఒక ప్లేస్ ఉంటుందంటే ఆ ప్లేస్లో ఈ ఫర్మ్ ఉంటుంది ఇప్పటికి కూడా. హైర్ చేసి లోకల్గా ఉన్న ఇంజనీర్స్నే హైర్ చేసి విత్ ఇన్ ద షార్ట్ స్పాన్లో వర్షన్స్ రిలీజ్ చేయడం మొదలుపెట్టాడు. V1 వర్షన్ అని ఒకటి, తర్వాత V2 అని, V2 లైట్ అని, ఇట్లా లేకపోతేనేమో ఇప్పుడు R1 వస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చింది R1 32B, తర్వాత ఇప్పుడు R1 వర్షన్ ఇప్పుడు రిలీజ్ చేశాడు జనవరిలో. ఇంతకుముందు వర్షన్స్ రిలీజ్ చేసుకుంటా వచ్చి ఆల్మోస్ట్ చాట్ జీపీటీకి ధీటుగా కాంపిటేటివ్గా వచ్చినప్పటికీ ఆ లెవెల్లో పెర్ఫార్మెన్స్ రాలేదు కాబట్టి ఎక్కడా కూడా దాని గురించి ఎక్కువగా డిస్కషన్ మనకి జరగల. ఒకేసారి ఇప్పుడు ఎందుకు జరిగిందంటే 27వ తారీఖుని బయటకు వచ్చింది మార్కెట్లోకి. అంటే ఆల్మోస్ట్ 3 days అయింది అంతేనండి, సెకండ్ డే థర్డ్ డే ఇప్పుడు మార్కెట్లోకి వచ్చి ఏం చేసిందంటే అది ఓపెన్ ఏఐ అనేది పెయిడ్ వర్షన్ చాట్ జీపీటీ. నెలకు $200 పెడితే తప్ప మనం దాన్ని వాడలేం, ప్లస్ వర్షన్ అంటాం దాన్ని. వీడు మొత్తం ఫ్రీ ఓపెన్ సోర్స్ అని చెప్పి ఫ్రీగా దాన్ని వదిలేశాడు. ఫ్రీగా వదిలేసి అది కూడా ఓపెన్ సోర్స్ అంటారండి. ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే అందులో ఎలా తయారు చేసాడో కూడా కోడింగ్ అంటారండి. కోడ్స్ కానీ మోడిఫికేషన్ చేసుకోవచ్చు, వ్యూ చేసుకోవచ్చు. అంటే ఓపెన్ సోర్స్ అంటే దాంట్లో వాడినటువంటి కోడ్ కూడా మనం చూడొచ్చు, దాని బ్యాక్ ఎండ్ కూడా చూడొచ్చు, దాన్ని ఓపెన్ సోర్స్ అంటారు. పెట్టేటప్పటికి ఫ్రీగా పెట్టేటప్పటికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా UK లాంటి కంట్రీ, US కంట్రీ కూడా దీన్ని డౌన్లోడ్ చేయడం మొదలుపెట్టింది. యూఎస్కే కాంపిటీషన్ కదా, యూఎస్లో డౌన్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఫస్ట్ ప్లేస్లో DeepSeek అనేది ఉంది. ఇది ఫ్రీ, ఆల్మోస్ట్ ఓపెన్ ఏఐకి కాంపిటేటివ్గా ఉంది, కొన్ని ఆస్పెక్ట్స్లో ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. నేను వాడాను దాన్ని. ఇప్పుడు ఎందుకు నేను 2 days బ్యాక్ నేను ఈ వీడియో నేను ఇంకా చేయలేదు అంటే వచ్చినప్పటికీ కూడా అసలు ఆ యాప్ ఎలా పనిచేస్తుందో చూడాలి కాబట్టి చేస్తే మీరు నంబర్ అంటే జనరల్గా చైనీస్ చాలా మ్యాథమెటికల్గా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి లాజికల్ రీజనింగ్ కానీ, మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ కానీ, కోడింగ్ కానీ, మ్యాథమెటికల్ రీజనింగ్ కానీ, రియల్ టైం ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, లేకపోతే ఇవన్నిటిలో కూడా ఆల్మోస్ట్ చాలా ఆస్పెక్ట్స్లో కొన్ని ఆస్పెక్ట్స్లో చాట్ జీపీటీకి మించి ఇది ఇవ్వగలుగుతుంది. అదే స్పీడ్లో, అదే పెర్ఫార్మెన్స్తో, అదే ఎఫిషియన్సీతో. వాడు మాట్లాడిన మాటలు ఏంటంటే $6 million తయారు చేశాడు ఇది. అమెరికాలో మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏదైతే ఉందో, అఫ్ కోర్స్ స్టార్ట్ చేసింది వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఎక్కువ టైం పట్టచ్చు, అది వేరే విషయం. రీసెర్చ్ ఎక్కువ టైం పడుతుంది, వీడు కొంత బేస్ దొరికింది, వీడు తక్కువ డబ్బులతో చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ ఇన్వెస్టర్స్ మైండ్లోకి ఏమైందంటే $100 billion ఖర్చు అయ్యింది మైక్రోసాఫ్ట్ వాడికి. H1 వీసా మీద మలనాటి ఎన్నో దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి పనిచేశారు, సిలికాన్ వ్యాలీలో పనిచేశారు, 100,000 మంది పనిచేస్తే ఒక యాప్ వచ్చింది. చైనాలో ఓన్లీ లోకల్ ఇంజనీర్స్, వాళ్ళు లోకల్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి ఇంజనీర్స్ని తీసుకుని వాడిన పదాన్ని మనం చూస్తే, నేను తీసుకున్న స్టూడెంట్స్ మనకి IIT JEE అడ్వాన్స్ ఎలాగైతే ఉంటుందో వాళ్ళకి గావ్కావ్ అని ఒక ఎగ్జామ్ ఉంటుందండి, GAOKO అని ఒక ఎగ్జామ్ పేరు అది, మనకి IIT లాంటి ఎగ్జామ్. నోటోరియస్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అది వాడిన పదాన్ని. నోటోరియస్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రపంచంలోనే మా ఎగ్జాము. దాంట్లో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు ఎంతోమంది మాకు చైనీస్ యూనివర్సిటీస్లో ఉన్నారో వాళ్ళని తీసుకుని నేను చేసిన, బయట నుంచి ఒక్కడు కూడా తీసుకోలేదని చెప్పాడు. అంటే మా దేశంలో ఉన్నటువంటి మేధాశక్తి మాకు సరిపోతుంది అని చెప్పి చెప్పకనే చెప్పాడు. చెప్పి ఇది ఎప్పుడైతే మీకు మార్కెట్లోకి వచ్చిందో ఇమీడియట్గా ఎన్విడియా దీని కాంపిటీషన్ ఏదైతే మీకు ఉందో, ఎన్విడియా ఏదైతే ఉందో, ఎన్విడియా షేర్ 18% పడిపోయింది. అంటే $500 billion ఒక్క రోజులో ఆవిరి చేశాడు ఇది వచ్చింది. అంటే ఏంటి, అంటే మనం ఇమాజిన్ కూడా చేయలేము. అంటే చాలా తక్కువ డబ్బు. ఇంకోటి ఇది వాడింది హై అండ్ హార్డ్వేర్ కాదు. ఇప్పుడు ఎన్విడియా వాడు తయారు చేసి చిప్స్ ఏదైతే హార్డ్వేర్ చిప్స్, క్వాంటమ్ చిప్స్ అని మనం ఏమి చెప్తున్నాం, కొత్తగా ఏ చిప్స్ అని ఏదైతే చెప్తున్నామో అది కాదు. అంటే లేటెస్ట్ వర్షన్ కాదు, పాత వర్షన్ హార్డ్వేర్ వాడి, చిప్స్ వాడి ఈ యాప్ని తయారు చేశాడు వాడు. $6 million తయారు చేశాడు. లోకల్ ఇంజనీర్స్తో తయారు చేశాడు, గౌడతో పని లేకుండా తయారు చేసి ఫ్రీగా వదిలేశాడు ఓపెన్ సోర్స్. ఇప్పుడు మరి అమెరికాలో ఇదే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తయారు చేస్తున్న కంపెనీస్ ఏవైతే 10 కంపెనీ నేను చెప్పానో, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాడు మాట్లాడిన మాటలు మీరు చూసుకున్నట్లయితే, జారిద్ ఫ్రీడ్మన్ అని ఒక ఏంజల్ ఇన్వెస్టర్ అండి, వై క్యాబినెట్ అని ఉంటుంది, సపరేట్గా ఎప్పుడైనా చెప్తాను, పార్ట్నర్ దాంట్లో. వాడు చెప్పింది ఏంటంటే 8 bit వాడవలసినటువంటి చోట 32 bit వాడవలసిన చోట 8 bit
ఆ ఫ్రీక్వెన్సీని వాడాడు. దానివల్ల కంప్యూటింగ్కి చేయవలసినటువంటి ఎలక్ట్రికల్ పవర్ ఉంటుంది. అంటే మనం కంప్యూటింగ్ చేయాలంటేనంటే జనరల్గా పవర్ చాలా జనరేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మీకు లాస్ ఏంజల్స్ జరిగిన వైల్డ్ ఫైర్స్ కూడా చాలామంది ఏం చెప్తున్నారంటే అసలు వైల్డ్ ఫైర్ రావడానికి రీజను ఈ చాట్ జీపీటీ వాడే వీడికి ఎక్కువ డేటా సెంటర్స్కి పవర్ ఎక్కువ కావాల్సి వచ్చింది. ఆ హీట్ని జనరేట్ చేయడానికి వాటర్ ఎక్కువ వాడాలి కాబట్టి వాటర్ అంతా దీనికే వాడేశారు. అందుగురించే అసలు ఆ ఫైర్ రావడానికి ఆడే కారణం అని చెప్పి ఇండైరెక్ట్గా కూడా వాదన జరుగుతుంది. ఎందుకంటే చాలా హీట్ జనరేట్ అవుతాయండి ఇవి, చాలా హీట్ జనరేట్ అవుతుంది. అంత పవర్ కావాలి. 1/10 పవరు 1/10 కంప్యూటింగ్ స్పీడ్తో 8 బిట్తో లేటెస్ట్ మోడర్న్ చిప్స్ కాకుండా 6 మిలియన్స్ ఖర్చు పెట్టి ఫ్రీగా యాప్ను వదిలేడు. ఓహో, అంటే మిగతా సోర్సెస్ అన్నీ యూజ్ చేసుకున్నాడు, ఒక మనం ఫ్రీగా అయితే అంటే వాడి ఉద్దేశం ఏంటంటేనంటే వాడు రీసెర్చ్ దాంట్లోకి వెళ్ళాడు. ఈ కోఫౌండర్ ఎవరైతే ఉన్నాడో లోకల్గా చదివినటువంటి వచ్చి వెన్ఫెంగ్ అన్న అతను తయారు చేసి వర్షన్ చేసుకుంటూ వచ్చాడు. ఒక వర్షన్ వచ్చినప్పుడు డిసెంబర్లో వర్షన్ వచ్చినప్పుడు కొంచెం భయపడ్డారు. అప్పట్లోనే యూఎస్ వాళ్ళు కొంచెం మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటేనంటే వాళ్ళకి ఇది ఉంటుందండి, AIME అని ఒక ఎగ్జామ్ ఉంటుందండి, అమెరికన్ ఇన్విటేషనల్ మ్యాథమెటికల్ ఎగ్జామినేషన్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, టఫ్ ప్రాబ్లమ్స్, ఒలింపియాడ్ లాంటి ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ ఇస్తే చేసింది ఇది యాప్. చాట్ జీపీటీ చేసింది, ఇది చేసింది. అప్పటికి ఈక్వల్ అయిపోయింది డిసెంబర్ వర్షన్కే. ఇట్స్ నాట్ ఇప్పుడు R1 వర్షన్ ఇది. R1కి ముందు V2 ఉంది, V2 లైట్ ఉంది, V3 వచ్చింది, ఈవెన్ R132B వచ్చింది. ఇప్పుడు R1 వర్షన్. దాన్ని డెవలప్ చేసుకుంటా 2023లోనే స్టార్ట్ చేశాడు, వచ్చేసింది. 2023 స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు వచ్చింది. ఆల్మోస్ట్ ఈ వర్షన్స్ అన్ని మార్చుకుంటా వచ్చి ఇప్పుడు చాట్ జీపీటీకి ధీటుగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఇంత చాలా LLMs వస్తూ ఉంటే దానికి ధీటుగా లేనప్పుడు దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోరు కదా. అంటే దీని గురించి ఇప్పుడు యాక్చువల్గా పర్ఫ్లెక్సిటీ అని ఒక యాప్ ఉంటుందండి, సిలికాన్ వ్యాలీ బేస్డ్ కంపెనీ. అది IIT మద్రాసులో చదివినటువంటి అరవింద్ అని ఒక స్టూడెంట్. తర్వాత అతను UC బర్క్లీలో PhD చదివేటండి. అతను పెట్టినటువంటి ఫర్మ్. అతను ట్వీట్ చేసినటువంటి డేటా ఏంటంటే ఈ డీప్ సీక్ ద్వారా డేటా ఏదైనా చైనాకి సీక్రెట్కి వెళ్ళిపోతుందేమో, అమెరికన్ యూజర్స్ అందరూ వాడుకుంటున్నారు కదా. సో ఆల్మోస్ట్ పర్ఫ్లెక్సిటీ కంటే కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అతను ఏమంటాడంటే నా యాప్ ద్వారా వాడుకోండి, కనీసం డేటా సీక్రెట్గా అక్కడికి వెళ్దాం అని అతను ట్వీట్ చేశాడు. లేకపోతేనేమో దావెల్ పటేల్ అన్న అతను కూడా ఒక్కరు ఎన్విడియాకి చిప్స్ ఇవ్వకుండా రెస్ట్రిక్షన్స్ పెట్టింది చైనాకి. అదే ఎన్విడియా కంపెనీ యొక్క షేర్స్ని $500 బిలియన్ తగ్గించగలిగింది ఒక మనిషి అని. అంటే ఇది ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే టెక్నాలజీకి రారాజుగా అనుకున్నటువంటి అమెరికా కూడా ఇప్పుడు దాకా ఏంటి, చైనాకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఇండస్ట్రీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ప్రొడక్షన్ యూనిట్స్ ఉంది, హైయెస్ట్ మ్యాన్ పవర్ ఉంది, డెడికేటెడ్గా వర్క్ చేస్తారు, అన్నీ జరుగుతున్నాయి. టెక్నాలజీలో US డామినేషన్, మిలిటరీ పవర్ US డామినేషన్. ఇప్పుడు టెక్నాలజీ కూడా ఆ డామినేషన్ మరి రీప్లేస్ చేస్తుందా అని అడిగితే డెఫినెట్గా ఎస్ అనే ఆన్సర్ మరి ఇప్పుడు వస్తుంది కదా. ఇప్పుడు మనం చెప్పడం ఏముంది, టెక్ కంపెనీస్ లేకపోతే వాళ్ళే దాన్ని ఒప్పుకుంటున్నారు కదా. అంటే అసలు US యొక్క డామినేషన్ తగ్గుతుందా అనేది సపరేట్గా మనం ఇప్పుడున్న వీడియో చేద్దాం. కానీ బట్ డెఫినెట్గా టెక్ ఆస్పెక్ట్స్లో చూసినట్లయితే ఇది ఒక సంచలనంగా, అంటే చూడండి 2 లక్షల కోట్ల డబ్బులు మీకు వితిన్ $2 ట్రిలియన్స్ అంటారండి. $2 ట్రిలియన్స్ ఇంచుమించుగా అప్రాక్సిమేట్గా మార్కెట్ మొత్తం పతనం అయిందంటే ఈ టెక్ ఫర్మ్స్ ఎట్లాంటి సిచ్యువేషన్, అంటే ఇది ఇంకా కంటిన్యూ అవుతుందా లేకపోతే ఏంటి అనేది పక్కన పెడదాం. అంటే ఇది US బేస్డ్ కాదు, కొన్ని ఎవడో కొనేసుకోవడానికి లేదా ఇంకోటి పాలిటిక్స్ చేయడానికి. ఇది కంప్లీట్లీ ప్యూర్ చైనా. అసలు మాకు వేరే దేశాలతో మాకు మీలాగే H1 వీసాలతో మాకు ఆ మనుషులు తెచ్చుకుని వేరే కంట్రీస్ నుంచి ఇమిగ్రెంట్స్ని తెచ్చుకుని లేకపోతేనేమో ఇట్లాగా చేయవలసిన అవసరం లేదు. మేము చాలా తక్కువ డబ్బులతో సింపుల్గా చేయగలము, మాకు మీరు ఏ సహాయం చేయకపోయినా కూడా మేమే డెవలప్ చేసుకోగలము అన్నటువంటి విధానాన్ని ఇండైరెక్ట్గా ప్రపంచానికి ఇప్పుడు పరిచయం చేసినట్టే. ఇది ఒక రకంగా బిగినింగ్ అనే చెప్పుకోవచ్చు అండి. చాలా తక్కువ టైంలోనే ప్రాబబులీ మేబీ చైనా ఇంకా A&Mలో చైనా చాలా డీప్గా టెక్నాలజీ చేస్తుందండి. ఇదే విషయాన్ని నేను చాలా వీడియోస్లో 2-3 చాలా సందర్భాల్లో చెప్పాను కూడా. ఆల్మోస్ట్ చైనా అనేది డెఫినెట్గా ప్రపంచాన్ని లీడ్ చేస్తుంది. మనందరికీ నచ్చదు. సతీష్ గారు ఏంటి చైనాకి సపోర్ట్ చేస్తున్నారు, చైనాకి మనకు పడదు కదా, అన్ని వేరే విషయాలండి. అవన్నీ పొలిటికల్ ఆస్పెక్ట్స్ వేరే ఉంటాయి, అన్ని వేరే విషయం. కానీ వాళ్ళ యొక్క డెడికేషన్, వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క మనిషి 16 గంటలు పనిచేస్తాడు. మ్యాన్ పవర్ చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. మన 8 అంటే ఇప్పుడు అలాగంటే సరే మరి 8 గంటలు పని చేయకుండా ఎక్కువ పని చేస్తారా, లేకపోతేనేమో సతీష్ గారు అదేంటి సార్ ఎలా అంటున్నారా, లేకపోతేనేమో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చెప్పినట్టు చెప్తే మీరు ఎలాగా సార్ టెస్లా అతను చెప్పినట్టు చెప్తే అలాగని రకరకాలుగా అనొచ్చు. బట్ ఏంటంటే వాళ్ళు తక్కువ డబ్బులతో ఎక్కువ మ్యాన్ పవర్తో తక్కువ డబ్బులతో ఎక్కువ పని గంటలు చేసి ఎక్కువ ఎఫిషియెంట్గా చేసినప్పుడు ఆబ్వియస్గానే డెఫినెట్గా వాళ్ళ యొక్క అవుట్కమ్ అనేది కొంచెం తక్కువ రేటుకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 6 మిలియన్స్లో వీళ్ళు చేశారంటే మేబీ ఫ్యూచర్లో వీళ్ళు చేసే ప్రొడక్ట్స్ కానీ ఇంకోటి కానీ మనం డెఫినెట్గా ఇంకా ఎంత బెటర్గా వస్తాయని చెప్పొచ్చు. అలాగే
చాట్ జీపీటీకి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా బేసికల్గా చాలా అడ్వాంటేజెస్గా చూడండి ఏంటంటే లాజికల్ రీజనింగ్ అని క్లియర్గా చెప్తున్నారు, మ్యాథమెటికల్ రీజనింగ్ నేను చాలా వాడాను. అది కూడా చూడండి, మరి చైనా సీక్రెట్లు బయటికి రాకుండా చైనా యాప్ కదా, నేను కొన్ని టైప్ చేసి అడిగితే ఇది నా పర్వ్యూ కాదు నేను చెప్పనని చెప్తుంది అది. అఫ్కోర్స్ చాట్ జీపీటీ కూడా యూఎస్కి సంబంధించినటువంటి విషయాలని బయటికి చెప్పే విధంగా మన క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి కుదరదు అనుకోండి. అంటే వాళ్ళు చైనీస్ ఇప్పుడు టిక్టాక్ని బ్యాన్ చేశారు అమెరికా వాళ్ళు. సరే ఇప్పుడు ట్రంప్ గారు వచ్చి మరి టిక్టాక్ యాప్ని తీసుకుంటారని చెప్తున్నారు, తీసుకుంటే మా ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోతుంది అంటున్నారు. మరి ఇప్పుడు చైనా యాప్ డీప్ సీక్ ప్రతి అమెరికన్ డౌన్లోడ్ చేసి ఫ్రీగా వాడుతున్నాడు. మరి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్దా అని అడిగితే మరి దానికి ఇంకేం చెప్తుంది, దాన్ని ఆపలేడు ఎవడో. టిక్టాక్ని అయితే ఆపగలం కదా, దీన్ని ఎట్లా ఆడతాం, దీన్ని ఆపడానికి ఎట్లా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం స్లోగా ఉన్నంత మాత్రాన్ని మనం పని చేయనంత మాత్రాన్ని మన దేశంలో మనం ఏదో రూల్స్ పెట్టుకుని చేసినంత మాత్రాన్ని ప్రపంచం టెక్ ఆగిపోదండి. ఇప్పుడు ఉదాహరణకి జర్మనీలో వోక్స్ వ్యాగన్ కారు కంపెనీ మూసేశారు. ఎందుకు మూసేశారంటే బీవైడీ కంపెనీ చైనాది అక్కడికి వెళ్ళి కూర్చుంది. అక్కడికి వెళ్ళి కూర్చుంది, మొత్తం మూసేశారండి. ఆడేం చెప్తున్నాడు, చైనాలో 14 గంటలు పని చేస్తున్నారు, తక్కువ జీతాలకు పని చేస్తున్నారు, లేబర్ లాస్ ఉండవు అక్కడ. మా జర్మనీలో లేబర్ లాస్ ఉంటాయి, వారానికి 5 రోజుల్లో పని చేయాలి, 8 గంటల పని చేయాలి, బోనస్ డబ్బులు వాళ్ళకి ఎక్స్ట్రా. ఇంత వర్కింగ్ క్యాపిటల్తో, ఇంత వర్కింగ్ కాస్ట్తో నేను ఈ కారుని తయారు చేయలేను, లోకల్గా ఉన్నా అక్కడి నుంచి తగ్గించుకుంటేనే నాకు తక్కువ అవుతుందని చెప్పాడు. చైనా వాడి మీద ఆంక్షలు ఎక్కువ వేసి ట్యాక్స్ ఎక్కువ పెట్టారు. ట్యాక్స్ ఎక్కువ పెట్టినా కూడా స్టిల్ ఇంకా చీప్గా తయారు చేసి పంపిస్తున్నాడు వాడు. ట్యాక్స్ 60% ట్యాక్స్ వేస్తానని చెప్పాడు ట్రంప్, అయినా ఓకే నేను పంపిస్తానని చెప్తున్నాడు. ఈ రోజు కూడా 25% ఇంపోర్ట్స్ ప్రతి దేశం కూడా, యూరోపియన్ కంట్రీస్ కానీ, యూకే కానీ, లేకపోతే అమెరికా కానీ 25%, ఇండియా కానీ 25% మనం చైనా మీద మనం డిపెండ్ అయ్యి మనం ఉన్నాం. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంత టాలెంట్ చైనాలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఐఐటీ అడ్వాన్స్డ్ లాంటి ఎగ్జామ్లో క్రాక్ చేసినటువంటి విద్యార్థులు ఎంతోమంది టాపర్స్ ఉన్నప్పుడు, అక్కడ గౌకావ లాంటి ఎగ్జామ్ రాసినప్పుడు, ఇక్కడ కూడా ప్రీమియర్ కాలేజీలో మనకి ఐఐటీస్ ఉన్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం, మనం ఎందుకు ఇది చేయలేకపోతున్నాం? ఇప్పుడు చైనీస్ ఎవరైతే ఉంటారో టాప్ స్టూడెంట్స్ ఈవెన్ అమెరికా లాంటి కాలేజీకి వెళ్ళినా చదువుకుని వెనక్కి వచ్చేస్తున్నారు, ఆ కంట్రీకి చేస్తున్నారు కదా. ఆ ఫెసిలిటీస్ ఆ దేశం కల్పించింది, మనం కల్పించలేకపోతున్నాం. ఎందుకు మనం చేయలేకపోతున్నాం? మనకే టాలెంట్ లేదా అంటే సేమ్ గోకో ఎగ్జామ్ మన ఐఐటీ అడ్వాన్స్డ్ రాసిన స్టూడెంట్స్ క్రాక్ చేయగలరు. 12th స్టూడెంట్ అక్కడ టాపర్స్ ఇక్కడ టాపర్స్ సేమే. ఇక్కడ మ్యాథ్స్ ఒలింపియాడ్స్ కొడుతున్నాం మనం, ఫిజిక్స్ ఒలింపియాడ్స్ కొడుతున్నాం, ఇంటర్నేషనల్ లెవెల్లో మెరుస్తున్నాం మనం. 12th తర్వాత మరి మెరుపు ఆగిపోతుంది, మరి అక్కడ మెరుపు కంటిన్యూ అవుతుంది కదా. మరి చైనీసు మరి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్, లేకపోతే అక్కడ ఉన్న రీసెర్చ్ ఫెసిలిటీస్ కానీ అవన్నీ కూడా పాలిటిక్స్ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసి మరి ఆ లోకల్లో ఉన్న టాలెంట్ని వాళ్ళే ఉంచుకుని మరి ఈ విధంగా క్లియర్గా చెప్పాడండి. వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్ చాలా క్లియర్గా 3 స్టేట్మెంట్స్ వాడాడండి అతను. మీరు చూసినట్లయితే, గూగుల్ చేసినట్లయితే, హైఫ్లైర్ కంపెనీ ఏదైతే ఈ కంపెనీ సీఈఓ ఉన్నాడో, సో లైంగ్ వ్యాన్ఫ్యాంగ్ మీరు చూసినట్లయితే చాలా క్లియర్గా చెప్తున్నాడు, మేము దాని మోస్ట్ నోటోరియస్లీ కాంపిటేటివ్ టఫెస్ట్ ఎగ్జామ్ నుంచి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ని, ద మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ మాకు చైనీస్లో ఉన్నటువంటి జిజాంగ్ ఫుడాన్, లేకపోతే ఎస్జేటియు, షంఘై జియోటాంగ్ యూనివర్సిటీ, పీకింగ్ యూనివర్సిటీ, లేకపోతే సింగ్వా యూనివర్సిటీ లాంటి ప్రెస్టీజియస్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ హైర్ చేసుకున్న మా లోకల్ ఇంజనీర్స్ వీళ్ళు. మేము బయట మాకు సిలికాన్ వ్యాలీ లాంటి పెద్ద ప్లేస్ అక్కర్లేదు, మాకు H1BC నుంచి ప్రపంచ దేశాల నుంచి మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, 100 మిలియన్ల అవసరం లేదు, మేము తయారు చేసామని చెప్తున్నారు. ఆ యాప్ నిజంగా ఏమైనా అంత వీక్గా ఉందంటే నేను వాడాను. చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది, అదే అలా పనిచేస్తుంది. చాట్ జీపీటీకి $200 ఎందుకు తగ్గించే, మొత్తం అందరూ అన్సబ్స్క్రైబ్ అవుతారు. ఎస్ సార్, ఇందులో ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. యుఎస్ ఫార్మర్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఎవరైతే ఉన్నారో కొన్ని యాప్స్ని కూడా ఆంక్షలు విధించారు కదా, సో అది ఎలా పాసిబుల్ అయింది? అదండి, ఇది ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత ఆంక్షలు కూడా విధించడానికి కుదరదండి. ఇప్పుడు టిక్టాక్ మీద చేశారు, సీక్రెట్స్ వెళ్ళిపోతాయని. ఇప్పుడు ఏం చేస్తారు, డీప్ సీక్ ఇది ఫ్రీ యాప్, ఇది LLM, ఇది ఫ్రీ యాప్, ఇది బ్యాన్ చేస్తే మొత్తం ఇప్పుడు ప్రతి వాడు ఆ సర్వీసెసే వాడతానంటాడు. అమెరికా ప్రోడక్ట్ ఎవడో కొండ అప్పుడు డీప్ సీక్ వాడండి. ఓపెన్ AI తయారు చేస్తున్నాడు, ఓపెన్ AI వేరే దేశాలు వాడక. ఇప్పుడు ఓపెన్ AI తయారు చేసింది ఏంటి, ఇప్పుడు జెమినీ కానీ లేకపోతే గూగుల్ తయారు చేసింది ప్రపంచంలో వేరే దేశాలకు అమ్ముతున్నాడు కదా. ఇంక ఈడి ఫ్రీగా ఎత్తున్నప్పుడు వీడి దగ్గర కొండ కదా, ఈ ప్రొడక్ట్ చేసేవాడికి ఉపయోగం. అదైతే కొనుక్కొని తెచ్చుకోవాలి, ఇదైతే ఫ్రీగా డౌన్లోడ్ కాదండి. అమెరికాలో రిస్ట్రిక్షన్ మీరు చేసినంత మాత్రాన ఆ ప్రొడక్ట్ బయట వాడాలి కదా. రిస్ట్రిక్షన్ మీరు అమెరికా ప్రజలకు చేయగలరండి, వేరే దేశాల ప్రజలకు రిస్ట్రిక్షన్ చేయలేరు కదండి. అంటే ఈ ప్రభావం మొత్తం అమెరికా స్టాక్ మార్కెట్ మీద పడింది కాబట్టి ఐటీ ఫర్మ్స్ మీద ఆల్మోస్ట్ మీకు నాస్డాక్ అని ఉంటుంది, నాస్డాక్లో 5% పడిపోయిందండి. సో అలాగే మీకు S&P 500 ఉంటాయండి, 500 కంపెనీస్ అని ఉంటాయండి, ఆల్మోస్ట్ మీకు 3% వరకు మీకు పడిపోయిందండి ఓవరాల్గా. మీకు ఇండెక్స్ స్టాక్స్ చూసుకున్నట్లయితే అంటే మీరు అంటే ఐటీ ఫర్మ్స్ యొక్క లాభాలు, ఇప్పుడు ఐటీ వాళ్ళు ఎలా ఉంటుందంటే ఏ అనేది ఫ్యూచర్ అంతా ఉంది, ఏ టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా లాభాలు రాకపోయినా ఈ కంపెనీస్ మీద ప్రాఫిట్ వస్తానే అందరూ ఇన్వెస్టర్స్ పెడతారు కదా.
ఎప్పుడైతే మరి వీడు ఇలాంటి విధానంతో ముందుకు వచ్చారో ఇప్పుడు దాకా టెక్కి సంబంధించి చైనా ఎక్కడ ఎలివేట్ అవ్వాలా. ఇప్పుడు దాకా మీకు ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీస్ అనేది తీసుకున్నట్లయితే ఇవి ఇలా కదండి. ఇప్పుడు టెస్లాకి ఛాలెంజ్ విసిరాడు అడు. BYD అనేది చిన్న కంపెనీ అండి, చాలా చిన్న కంపెనీ. దాని హిస్టరీ నేను వేరే వీడియోలో చెప్తాను ఎప్పుడన్నా. వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు, నేను రోబోస్ తయారు చేస్తాను, టెస్లా కార్స్ దీనికంటే నీకంటే తక్కువ రేటుకి ఇస్తానని చెప్పాడు. ఓపెన్ ఛాలెంజ్ చేశాడు అతను BYD. ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టారు, NVIDIA వాళ్ళు మాకు శాంక్షన్స్ పెట్టి మాకు చిప్స్ రానివ్వలేదు, సో అని ఇది చెప్తున్నాడు. అంటే మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల, శాంక్షన్స్ పెట్టడం వల్ల దేశాలు అభివృద్ధి ఎలా ఆగిపోతుందంటే, ఇంకో తక్కువ రేటు తయారు చేసి అమ్ముతాడు వేరే కంట్రీస్కి. నువ్వు యూఎస్లో తయారు చేసి నువ్వు యూఎస్లో అమ్ముకో. అప్పుడు యూఎస్లో కొనేవాడు ఉంటాడు. వాళ్ళ ప్రోడక్ట్కి డిమాండ్ ఎప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు కొంటేనే కదండి, అంతే కదండి. ఒక సర్వీసెస్ని మనం కొనాలి కదా. సో అందుగురించి ఏంటంటే రిస్ట్రిక్షన్స్ చేయడం వల్ల మీకు ఉపయోగం ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు అందుగురించి ఏంటంటే ఇది ఈ టెక్ ఇండస్ట్రీ మనం అనుకున్న దానికంటే వేగంగా మారుతుంది కాబట్టి స్టూడెంట్స్ యొక్క ఆలోచన విధానం, వాళ్ళు చదవడం కానీ వాళ్ళ స్కిల్స్ కానీ మారాలని చెప్తున్నాం మనం. ఇలాంటి కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఉండి నేను ఇంకా బయాలజీ చదువుతాను, జాగ్రఫీ చదువుతాను, హిస్టరీ చదువుతాను, లేదా ఇక్కడ BBA చదువుతాను, ఇక్కడ రోడ్డు పక్కన ఉన్న కాలేజీ టెక్ మహేంద్రలో చదువుతాను, లేకపోతే అక్కడ ఇంకో కాలేజీ చదువుతాను అంటారో అర్థం చేసుకోమని చెప్తున్నాం. మరి ఇప్పుడు IT రంగంలో ఉన్న శాలరీస్ అన్ని పడిపోతాయి, లాభాలు లేవు కదా. సపరేట్గా వీడియో చేద్దాం, అది కూడా ఎలా ఉంటుందని నేను అనాలిసిస్ చేస్తాను. నేను ఆబ్వియస్గా ఎఫెక్ట్ పడుతుంది. పని దినాల మీద పడుతుంది ఎఫెక్ట్, పని గంటల మీద పడుతుంది, శాలరీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, లాభాలు మరి అంతే కదండి. కంపెనీస్ ఎప్పుడైతే ఇప్పుడు నేను రూపాయికి తయారు చేస్తాను వస్తువు, మీరు 30 రూపాయకి తయారు చేశారు, నేను రూపాయికి అమ్ముతుంటే నేను సర్వే అవ్వను, ఏం చేయాలి అప్పుడు? కదండి, రూపాయికి తయారు చేసి అమ్ముతున్నాను వస్తువుని, మీరు 10 రూపాయకి అమ్మేస్తున్నారు వస్తువుని, ఏం చేయాలి నేను బతకాలంటేనే? కంపెనీ మూసేయాలి, లేదంటే నేను నా ఎక్స్పెండిచర్ తగ్గించాలి. ఎక్స్పెండిచర్ తగ్గించాలంటే పని గంటలు పెంచాలి. వద్దంటే ఎలాగా? వద్దంటే మానే. లాజికల్గా ఇప్పుడు వేరే రకంగా బయట 100 రకాలుగా మాట్లాడు కంపెనీస్. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుంది మీరే చెప్పండి. ఇప్పుడు ఎన్నో కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్టప్స్ పెట్టేస్తామంటారండి. ఎన్నో కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినాయి, సిలికాన్ వ్యాలీలో పెట్టినాయి. మరి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ సకంలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు పరిస్థితి ఏంటి? విత్డ్రా చేస్తారంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ. అంతే కదండి, ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక ముందుకెళ్తున్నప్పుడు, ఒక టెక్నికల్గా ముందుకెళ్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇంకొక ఛాలెంజ్ వచ్చింది అంటే, ఇంకో ప్రోడక్ట్ వచ్చింది అంటే, కాంపిటేటివ్ ప్రోడక్ట్ వచ్చిందంటే ఇవన్నీ ఆటోమేటిక్ కొలాప్స్ అయిపోతాయి. అంతే. ఇప్పుడు ChatGPT ఓవన్ వర్షన్ మినీ ఉంది, ఇప్పుడు ఓవన్ వర్షన్ వచ్చింది, బాగుంది. ChatGPT 4 తర్వాత వేరే లెవెల్కి వెళ్తాను అనుకున్నాం, వేరే లెవెల్కి అతను తీసుకెళ్తాడు, వేరే వాడు తీసుకెళ్తాడు. మరి ఇంకో కంపెనీ ఏదైనా వస్తుందేమో, వేరే యూరోప్ నుంచి వస్తుందో, అలా ఇండియా నుంచి కూడా రావాలనేది నా కోరిక. ఇప్పుడు నా ఫైనల్గా నా కంక్లూషన్ కానీ నా పాయింట్ కానీ ఏంటంటే, ఇండియాలో కూడా JEE అడ్వాన్స్డ్ లాంటి వరల్డ్లోనే టఫెస్ట్ ఎగ్జామ్ గావకా లాంటి ఎగ్జామ్ని చేసేగలిగే వాడు వాడిన పదం భలే వాడాడు. అంటే నాకు వాడు ఏమన్నాడంటే ఈ ఎగ్జామ్ ద్వారా రావడమే కాదు, పొయిట్రీ రాయగల కెపాసిటీ ఉన్నవాడు కూడా మా దగ్గర ఉన్నారు. ఎందుకంటే GAO KO ఎగ్జామ్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒకటే కదండి, ఇంగ్లీషు మిగతా సోషల్ లాంగ్వేజ్, హ్యూమానిటీస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ అవన్నీ కలిపి నేను నా దేశంలో ఉన్నటువంటి టాప్ టాలెంట్ని తీసుకుని, ఆ టాలెంట్ని మా దేశంలో చదివిన స్టూడెంట్ని తీసుకోవడం వల్ల ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుని నేను తయారు చేయలేదు. చాలామందిని మిగతా ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్స్ వాళ్ళని తీసుకోవడం వల్లే నాకు చైనీస్ లాంగ్వేజ్లో కూడా దీన్ని తయారు చేశాడు యాప్ని. మీకు చైనీస్ లాంగ్వేజ్లో కూడా వస్తుంది ఇందులో. మరి చూడండి, ఇప్పుడు యూట్యూబ్ వాడు ఏం చెప్తున్నాడు, డిఫరెంట్ కొత్త ప్రొడక్ట్స్ వస్తాడు అన్నాడు, ఇప్పుడు నేను కూడా తయారు చేస్తున్నాను చెప్తున్నాడు. ఇంకా ఈ లెక్కను చూసుకుంటే అన్నిటికీ కాంపిటీషన్ కదండి. ఆబ్వియస్లీ ఎందుకంటే మ్యాన్ పవర్ పర్స్పెక్టివ్లో చూసుకున్నా ఒక్కొక్కడు ఎక్కువ గంటలు పని చేస్తాడు, అక్కడ లేబర్ లాస్ ఏముండో, అవన్నీ డిఫరెంట్ కంట్రీస్ అయ్యి పని చేయాలి అంతే. 8 గంటలు పని చేస్తాను, 5 రోజులు పని చేస్తాను అనే కాన్సెప్ట్ చైనాలో నడవాలండి యాక్చువల్గాను. అంటే అది సపరేట్గా ఎప్పుడైనా చైనాలో వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడదాం కానీ, బట్ జనరల్గా డిఫరెంట్ స్టైల్. అంటే ఇండియాలో కూడా ఆ టాలెంట్ ఉందండి మన దగ్గర. అలాంటి స్టార్టప్స్ పెట్టి ఇలాంటి యాప్స్ని తయారు చేయగల కెపాసిటీ దమ్మున్న స్టూడెంట్స్ 100లో ఉన్నారండి మనకి భారతదేశంలో. వీళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్ కానీ, ల్యాబ్స్ కానీ, సరైనటువంటి ప్రోత్సాహకాలు కానీ మరి గవర్నమెంట్ ఇవ్వగలిగితే వీళ్ళు ఎందుకు H1B బేసాల మీద వెళ్ళాలి అక్కడికే? వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ పని చేయవలసిన పని ఏంటి? నేనేమంటానంటేనంటే, వరస్ట్ కేసులో నేను ఎలా ఆలోచిస్తున్నానంటే, నేను చెప్పే సందేశం ఏంటంటే పిల్లలకి దీన్ని అయితే నేను ఎడ్యుకేషన్ పర్సన్గా ఆబ్వియస్గా నేను కంక్లూషన్ చేసినప్పుడు నేను స్టడీస్కి సంబంధించి కంక్లూడ్ చేయాలి కాబట్టి నేనేమి వేరే డిఫరెంట్ టెక్నికల్ కంపెనీ ఓనర్ నేను కాదు కదా డిఫరెంట్గా కంక్లూడ్ చేయడానికి. నేనేమంటానంటేనంటే, తెలివి ఎక్కడ దొరికితే అక్కడ నేర్చేసుకోండి తెలివిని. మీరు చైనా వెళ్ళి చదువుకుంటారా లేకపోతే US వెళ్ళి చదువుకుంటే ఎప్పుడైతే స్కిల్ నాలెడ్జ్ వచ్చిందో మీరు వెనక్కి వచ్చి ఇక్కడ చేయొచ్చా పని. ఇక్కడ ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు కూడా చేయట్లేదు పాపం వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్సే ముందుకు రావాలి. పొలిటికల్గా దెబ్బలాడుకోవడం లేకపోతే అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం ఈ చెత్త జదారం సబ్జెక్టుల మీద మాట్లాడుకోవడం తప్ప వీళ్ళకి ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయగలిగితే
ఆ ఎకో సిస్టమ్ని కానీ క్రియేట్ చేయగలిగితే, ఆ రీసెర్చ్ ఇవ్వగలిగితే, అక్కడ స్టూడెంట్స్ అక్కడ టీసింగోలోను జీజాంగ్లో చదివిన స్టూడెంట్సే మన ఐఐటి మద్రాసు సరిపోతారు. అక్కడ ఎస్ఐటియు సంజయ్ జియో ట్యాంక్లో చదివిన స్టూడెంట్స్ యొక్క క్యాలిబర్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఐఐటి ఢిల్లీ కాన్పూర్ స్టూడెంట్స్కి క్యాలిబరే. ఫుడాన్ తీసుకున్నా, అక్కడ సింగ్వా తీసుకున్నా సేమ్ అండి. ఇంచుమించు యూజీ లెవెల్లో మనకి అదే క్యాపబిలిటీ ఇంటేక్ ఉంటుందండి. మనం ఎందుకు వాళ్ళని ట్రైన్ చేయకుండా మనం చేయలేకపోతున్నాం? మనం అంటే అట్లాంటి స్టూడెంట్స్ని వాడు ఏరుకున్నాడు, తెచ్చుకుని వాడు రూల్ అదే పెట్టుకున్నాడు. అన్ని రకాల ఇంజనీర్స్ని తెచ్చుకున్నాను, నేను ఇంటిగ్రేట్ చేసుకున్నాను, ఇంటర్ డిసిప్లినరీగా చేసుకున్నాను, రీసెర్చ్ మీద నేను చేశాను. ఫండింగ్ ఫస్ట్ ఏమన్నారండి అతనికి. మీరు చాలా కంపెనీస్ మీరు చూసినట్లయితేనంటే ఈ కంపెనీస్ ఉంటాయండి కొన్ని, బైట్ డాన్స్ అని, అంటే చైనాలో ఉన్న కంపెనీస్, టెన్సెంట్ అని, ఆలీబాబా అని, బైడు అని కొన్ని కంపెనీస్ ఉంటాయండి చైనాలో. వీడు ఏం చేశాడు తెలుసా, ఇది వర్షన్ ఇప్పుడు R1 ఇప్పుడు వచ్చింది కదా, R1కి ముందు వేరే వర్షన్ ఉండేది, మీకు V3 వర్షన్ టైంలో ఆ కంపెనీస్ కూడా భయపడ్డాయి చైనాలో. ఎందుకంటే వాళ్ళు కూడా LLM మోడల్స్ మీద చేస్తున్నారు ఇప్పుడు. ఆలీబాబా కూడా, ఆలీబాబా అనేది చాలా పెద్ద కంపెనీ, వినే ఉంటారు మీరు. వాళ్ళని కూడా భయపెట్టాడు ఇది. సో ఫైనల్గా చైనాలో ఉన్న కాంపిటేటర్స్కి క్వశ్చన్ మార్కే విత్ ఇన్ ద చైనాలో. ప్రపంచానికి ఒక సిగ్నల్ ఇచ్చాడు, ఎవరి టెక్నాలజీని వాడు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, వాడే చేసుకోవచ్చు, వేరే దేశం మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని ఇండైరెక్ట్గా మనకి మెసేజ్ ఇచ్చాడు భారతదేశానికి. ఇది అర్థం చేసుకుని మనం అలాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తే మిరాకల్స్ చేయగలిగినటువంటి విద్యార్థులు, అసలు ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్ లేకపోతే మీకు ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్స్, ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్, ఆస్ట్రానమీ ఒలింపియాడ్స్, జేఈలో టాపర్స్ వీళ్ళందరూ ఎలా వచ్చారండి ఇండియాలో? మరి వీళ్ళందరూ టాపర్సే కదండి. ఇలా చిన్న వయసు ఒక్కొక్కటి 5 ఏళ్ళు చదివితే జేఈ అడ్వాన్స్లో కొడతాడండి. రోజుకి 12 గంటల చొప్పున 14 గంటల చొప్పున 4 నుంచి 5 ఏళ్ళు లేకపోతే 3 నుంచి 5 ఏళ్ల పాటు చదివితే వచ్చాడు అంటే ఎలాంటి స్టూడెంట్ అయి ఉంటాడు అసలు మీరు చెప్పండి? ఎవరికి తీసుకోడాడు. MITలో చదివే స్టూడెంట్కి తీసుకోడు, చైనాలో ఉన్న సింగ్వాలో చదివే స్టూడెంట్కి తీసుకోడు. మరి వాడిని మనం వాడట్లా. వాడు ఏదో బీటెక్ అవుతుంది, ఏదో జాబ్కి పోతున్నాడు, ఏదో ప్లేస్మెంట్ ఇస్తున్నా పోతున్నాడు. ఇది డెఫినెట్గా మన ఇండియన్ టాలెంట్ని మనం గుర్తించి, ఇప్పుడు చైనీస్ లాగా ఎలాగైతే గుర్తించి ఫెసిలిటీస్ క్రియేట్ చేశారో అలాగ కానీ చేసినట్లయితే డెఫినెట్గా మన దేశంలో కూడా ఇట్లాంటి, ఎందుకంటే మనకి మ్యాన్ పవర్ ఉంది, తెలివైన ఉన్నారు, ఏజ్ ఉంది, మనకి మనం చేయగల కెపాసిటీ ఉంది, ఇంకెందుకు మనం చేయలేకపోతున్నాం? మనం డెఫినెట్గా ఇది గవర్నమెంట్స్ సీరియస్గా దీనికి ఆలోచించి, ఏదో కొబ్బరికాయలు కొట్టి చెత్త చెదరం కాలేజీలు శాంక్షన్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి స్కిల్ యూనివర్సిటీ అని పెట్టారంటే ఏం ఉపయోగం? యూనివర్సిటీలు కొబ్బరికాయలు కొట్టడం వల్ల ఉపయోగం లేదు. దాంట్లో క్వాలిటీని ఇన్సూరెన్స్ చేసి మీకు ఆ ప్రోత్సాహకాలను కానీ ఇచ్చినట్లయితే భారతదేశంలో ఉన్న యూత్ కూడా ఇలాంటి యాప్స్, ఇలాంటి స్టార్టప్స్, ఇలాంటి టెక్ దిగ్గజాలను కూడా మనం తయారు చేసి వేరే దేశం పంపించి అక్కడ చేయవలసిన అవసరం లేదు, మన దేశంలోనే వీళ్ళని ఉంచుకుని మనం చక్కగా వాడుకోవచ్చు. చదివి స్టూడెంట్స్ కూడా వేరే దేశాలు వెళ్ళి చదువుకుని అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసి ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు ఈ దేశానికి ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా చేసే అవకాశం ఉందనేది నేను చెప్పగలుగుతున్నానంటే. రైట్ సార్, ఇంకా మంచి కన్క్లూషన్ అయితే ఇచ్చారు. ఎందుకంటే నేనేమనుకున్నానంటే ఇదేంటి దానికి దీనికి ఏం సంబంధం అని చెప్పి అనుకున్నాను. వేర్ దెర్ ఈజ్ ఏ హార్డ్ వర్క్ దెర్ ఈజ్ ఏ గెయిన్ అని చెప్పి చాలా సింపుల్ అండ్ షార్ట్ ఫామ్లో చెప్పారు. సో మంచి విషయాన్ని మా ముందుకు తీసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా విద్యార్థులు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే చైనాతో పాటుగా ఈక్వల్ గా ఐక్యూ లెవెల్స్ ఉన్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారండి. అసలు ఇండియన్ స్టూడెంట్స్, ఎందుకంటే నాకు జేఈ అడ్వాన్స్డ్ పేపర్ మీద పూర్తి అవగాహన ఉందండి. ఇట్స్ నాట్ ఈజీ. సో వరల్డ్ ఇస్ ది టఫెస్ట్ ఎగ్జామ్. ఆ టఫెస్ట్ ఎగ్జామ్ని కూడా క్రాక్ చేసే స్టూడెంట్స్ మన దేశంలో ఉన్నప్పుడు మనం ఎందుకు చైనాతో కాంపిటీషన్ కాకూడదు? ఇలాంటి అమెరికా లాంటి స్టాక్ ఎక్స్చేంజ్ మీద కూడా మన ప్రభావం కూడా పడే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు దయచేసి గమనించండి, మీకున్నటువంటి స్కిల్స్ని ఉపయోగించుకోండి, ప్రపంచంతో పాటు ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేయండి. డాక్టర్ సతీష్ గారు ఇప్పటివరకు ఎంతో విలువైన సమయాన్ని మన కొరకు వెచ్చించి దీని మీద మాట్లాడడానికి ముందుకు వచ్చారు, కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఇలాంటి కార్యక్రమాలతో ముందు మీకు మరింత అవగాహన కార్యక్రమాలను ముందు రూపొందిస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9, నిజం ఇదే మా ఇజం. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.